హెచ్ఎంఆల్ అనే భక్తురాలి అనుభవాలు ఎంతో అద్భుతమైనవి. ఆమె తన భర్తను, ఇద్దరు బిడ్డలను వెంటనే పోగొట్టుకొని అత్యంత దీనావస్థలో స్వామి వద్దకు వచ్చెను. అంతకు ముందు తన దుఃఖంను భరించుట సాధ్యం కాకపోవడం చేత గోకర్ణ యాత్రకు వెళ్లి ఉత్తర భారతదేశంలోని అనేక మంది సాధువుల దర్శనం చేసుకున్నది. కానీ ఉపశమనం కలగలేదు. మహర్షి పేరు విని తిరువన్మలై చేరి మహర్షిని దర్శించెను. మహర్షి నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. ఆమె కూడా ఏమీ మాట్లాడకుండా నిలబడి ఉన్నది. ఒక గంట గడిచింది. ఆమె భావంలో అద్భుతమైన మార్పు వచ్చింది. అక్కడ నుండి కదలలేకపోయింది. సాయంత్రం అగుటచే అతి కష్టం మీద బయలుదేరిన తన బంధువులను కలిసి తన దుఃఖమంతా అదృశ్యమైందని, ఇది కరుణామయుడైన మహర్షుల అద్భుత శక్తి అని తెలిపి తిరువన్మలైలోనే స్థిరంగా నివసింపసాగెను. అప్పటి నుండి స్వామివారికి ముందుగా ఆహారం సమర్పించిన తర్వాతనే తాను తినేది.